బ్రో సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలి అంటే కోడింగ్ నెసెసరీనా అని చాలామంది అడుగుతున్నారు. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలి అంటే కోడింగ్ నెసెసరీనా కాదా అనేది చాలా ఉంటుంది అనమాట. సో గైస్ వీడియో ఇంట్రెస్టింగ్గా చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. సో నేనేమంటానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ చేస్తారు. లైక్ మెకానికల్, సివిల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇట్లా మెటలర్జీ, చాలా కోర్సెస్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక కోర్స్ చేసి ఫైనల్గా సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారు. అంటే దానికి రీజన్ ఏంటి? హార్డ్ వర్క్ చేయలేక ఇటు సైడ్ వచ్చి స్విచ్ అవుతున్నారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఫస్ట్లో 1980s, 1990s చాలామంది ఏం చేసేటోళ్ళు అంటే మెకానికల్, సివిల్ ఈ కోర్సెస్ తీసుకొని మంచిగా చదువుకొని ఫీల్డ్ వర్క్ చేసేటోళ్ళు అండ్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటోళ్ళు అనమాట. వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఈజీగా ఆ వర్క్ చేసి వాళ్ళు మంచిగా జాబ్ చేసుకునేటోళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే జనరేషన్ మారే కొద్దీ టైం కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఏదైనా కానీ మనుషులలో పేషెన్స్ అనేది పోతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తినాలి అన్నా స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేసుకోవాలి. ఏదైనా బస్ ఎక్కాలన్నా కానీ లేదా మనం తొందరగా చేరిపోవాలి అనుకుంటే ర్యాపిడో ఇలాంటివి బుక్ చేసుకోవాలి. సో మనం చేసే ప్రతి యాక్షన్ వెనకాల ఒక టెక్నాలజీ అనేది ఉంది అండ్ మనం ఒక సర్టెన్ పీరియడ్లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఈ ఇంటర్నెట్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇంటర్నెట్ కన్జ్యూమ్ చేసి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి అప్లికేషన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జాబ్స్కి వెళ్ళాలి అంటే కోర్ సైడ్ జాబ్స్ రావాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఎగ్జామ్స్ రాయాలి. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఈజీగా మనము సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అంటే ఏదైనా 3 months కోర్స్ నేర్చుకొని ఏదైనా కోర్స్ 3 months చేసి తర్వాత ప్రాక్టికల్గా ఏదైనా రియల్ టైం వర్క్ చేసి మనము ఇంటర్వ్యూ ఇస్తే చాలు, జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అంత రిక్వైర్మెంట్ అనేది ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెసిషన్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్స్ లేక జాబ్స్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. సో గైస్ ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే చాలామంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకున్నప్పుడు కోడింగ్ సైడ్ వెళ్దామా లేదంటే నార్మల్గా ఏదైనా టూల్స్ నేర్చుకొని వాటి మీద వర్క్ చేసుకుందామా అనేది క్లారిటీ ఫస్ట్ ఉండాలి అనమాట. సో ఎవరైతే ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయో, అనలిటికల్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంటారో సో వీళ్ళకి కోడింగ్ అనేది బెస్ట్ అనమాట. సో మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఏదైనా థింక్ చేసి దాన్ని క్రియేట్ చేసే అంత క్యాపబిలిటీ ఉంటే కోడింగ్ సైడ్ రావాలి. అండ్ సర్వర్ సైడ్ ఎలా ఉంటుంది అంటే సర్వర్ని హ్యాండిల్ చేసేది ఒకటి ఉంటుంది అనమాట. సర్వర్ సైడ్ అంటే బ్యాక్ ఎండ్ కూడా వస్తుంది. మళ్ళీ పొరపాటు పడి మీరు సర్వర్ సైడ్ అనేసి బ్యాక్ ఎండ్ నేర్చుకొని కష్టాలు పడడం అనేది సహజం. సో గైస్ ఒక క్లారిటీ అనేది ఉండాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సో కొన్ని టూల్స్ నేర్చుకుంటే మనం సర్వర్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ కానీ ఎలక్ట్రానిక్ కానీ సంథింగ్ ఏదేదో ఉంటాయి. సో వాటిని హ్యాండిల్ చేయడానికి మనం కొన్ని కోర్సులో కొన్ని టూల్స్ అయితే నేర్చుకోవాలి. సో ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే కోడింగ్ నేర్చుకోకుండానే సాఫ్ట్వేర్ సైడ్ కూడా వస్తున్నారు అండ్ కోడింగ్ నేర్చుకొని కూడా సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారు. సో బ్రో కోడింగ్ నేర్చుకుంటే బెటరా లేదా కోడింగ్ నేర్చుకోకుండా ఈ టూల్స్ నేర్చుకుంటే బెటరా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే చాలామంది ఎర్నింగ్ చేయొచ్చు, మంచిగా సంపాదించవచ్చు, లైఫ్ బాగుంటుంది అని అనుకుంటారు. కానీ మీరు అనుకున్నంత రియాలిటీ అయితే ఇక్కడ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ రావాలి అనుకుంటే ఆలోచించుకొని రండి. ఎందుకంటే మీకు అకాడమిక్స్లో గుడ్ మార్క్స్ ఉండి మీరు ఏదైనా మేము అచీవ్ చేయగలము అనే థాట్ మీలో ఉంటే ఇటు సైడ్ రండి. లేదంటే మీకున్న టాలెంట్కి ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకొని అటు సైడ్ వెళ్ళడం అంటే చాలా ఈజీ. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్న దానికి రీజన్ ఏంటంటే టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని మనకంటూ మన టాలెంట్ని యూజ్ చేసుకొని మనం గ్రో అప్ అవ్వడమే సాఫ్ట్వేర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తారు? ఏదైనా మంచి టెక్నాలజీ నేర్చుకొని రావడము లేదంటే ఏదైనా టూల్స్ నేర్చుకొని రావడము ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇది కోడింగ్.
ఇప్పుడు కోడింగ్ పార్ట్లోకి వస్తే మనం కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి అని క్రియేటివిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు అనమాట. సో లాజిక్గా థింక్ చేయడం కానీ ఏదైనా కొత్తది సృష్టించాలి అనుకున్నా కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి రాదు. 100లో ఒక 40-50% పీపుల్స్కి మాత్రమే ఉంటుంది. సో వీళ్ళు ఎలాంటి లాజిక్ని అయినా రాయగలరు అండ్ ఎలాంటి క్రియేటివిటీని అయినా సృష్టించగలరు అనమాట. సో వీళ్ళకి ఇది బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది చేస్తారు. సో వాళ్ళకి అయితే ఈ జాబ్స్ బెస్ట్ అనమాట కోడింగ్ సైడ్. అండ్ కొంతమంది ఎలా ఉంటారంటే టూల్స్ని హ్యాండిల్ చేసి నెట్వర్క్స్ని కానీ సర్వర్స్ని కానీ హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళు ఇటు సైడ్ వస్తారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పర్ఫెక్ట్గా ఏదైనా రోల్ కావచ్చు, మనం చేసే పని పర్ఫెక్ట్గా ఆన్ ద టైం చేస్తున్నామా లేదా, ఒక టాస్క్ని 100% కంప్లీట్ చేస్తున్నామా లేదా, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీకు ఆన్ టైం పర్ఫెక్ట్గా మేము వర్క్ చేయగలము అంటే సాఫ్ట్వేర్లోకి రండి. లేదంటే ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటూ మీకున్న క్యాపబిలిటీని బిల్డప్ చేసుకొని మీకు నచ్చిన ఫీల్డ్లో వెళ్ళి మంచిగా చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ ఒకటేనా బ్రో అర్నింగ్ చేయడానికి ఉండేది అంటే అలా ఏం లేదు. సాఫ్ట్వేర్ కంటే ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది, లైక్ మీడియా ఉంటుంది, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా చాలా ఉంటాయి. సో వీటిలో కూడా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. కోడింగ్ చేయలేను అనుకునే వాళ్ళకి అది బెస్ట్ థింగ్ అనమాట. సో చాలామంది యూట్యూబ్ చేసి అర్న్ చేస్తున్నారు, అండ్ వీడియో క్రియేట్ చేసి అర్న్ చేస్తున్నారు, వీడియో ఎడిటింగ్ చేసి అర్న్ చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ చేసి అర్న్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కటి ఒక పాత్ అనేది ఉంటుంది. ఆ పాత్ని మీరు ఫైండ్ అవుట్ చేయడమే మీ అసలైన ఒక సక్సెస్ అనమాట. సో ఇలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏం చేస్తున్నారంటే బ్లైండ్గా కోడింగ్ సైడ్ వచ్చి 2-3 సార్లు 1 or 2 months కోడింగ్ సైడ్ వెళ్ళి నా వల్ల కాదు అని డ్రాప్ అవుట్ అయిపోవడము, సో ఇలాంటివి చేస్తున్నారు. మీరు సగం తెలుసుకొని వచ్చి కోర్సులు జాయిన్ అవ్వడము, కోచింగ్లో జాయిన్ అవ్వడము, ఆఫ్టర్ దట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తున్నారనమాట. సో ఇలా చేయకుండా మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అంటే రీసెర్చ్ చేయండి. మీకు ఏదైతే బెటర్గా ఉంటుందో వాటి మీద స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు ప్రాక్టికల్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఫస్ట్ ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. దాని తర్వాత మనము ఇండస్ట్రీలోకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి అనమాట. సో ఇలా ఏదైనా కానీ ఒక సైకిల్ రన్ అవుతుంది అంటే ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేయడం అనమాట. సో ఆఫ్టర్ దట్ మన లైఫ్ సెక్యూర్డ్గా మంచి ఒక జాబ్లో సెటిల్ అయిన తర్వాత లైఫ్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. అలా కాకుండా ఇంగ్లీష్ రాదు, కోడింగ్ రాదు, నేను ఏది హ్యాండిల్ చేయలేను, బట్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు 1 or 2 months సర్వైవ్ అవ్వగలరు అంతే. కానీ థర్డ్ మంత్ అయితే మీకు పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చేసి తీసేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, లేదంటే డైరెక్ట్గా కామెంట్ చేయండి. I will ping you and I will respond all your messages. సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.